నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దుండిగల్ పిఎస్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మేడ్చల్ ఏసీపీ. ఈ నెల 2వ తేదీన గాగిల్లాపూర్ లో జరిగిన వృద్ధ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని జగదేపూర్ వెళ్లే చౌరస్తా వద్ద బస్టాండ్ నిర్మాణానికి సహకరించిన స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ లయన్స్ క్లబ్ స్నేహితులు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేన్న మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. రామేంపేట మున్సిపాలిటీలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న వెంకటస్వామి. గోటితో పోల్చిన తలంబ్రాలకి ప్రసిద్ధికెక్కిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం. శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వసారి చోటు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వమని మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి తెలిపారు. రామేంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డులో ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వమని, రాష్ట్రంలో కేవలం 3 నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేశారని మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రామేంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డులో ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందడం జరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఆర్థిక అప్పులు 30,000 కోట్లు చేయడంతో ప్రతి నెల 5,000 కోట్లు మిత్తి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ఉద్యమకారులకు సొంత డబ్బులు పెట్టి ఉద్యమాలు చేశారని, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 900 కోట్లు డబ్బులు ఉన్నాయని, వాటిపై పూర్తి విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించడం జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని, అక్రమాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు ఇస్తే వాటిని తప్పుదోవ పట్టించడం కోసమే రాస్తారోకోలు ధర్నాలు చేయడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎల్ఎం యాదవ్ కు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మేడం బాలకృష్ణ, రాజిరెడ్డి, మైపాల్ రెడ్డి, గెజవడ నాగరాజు, ఎనిశెట్టి అశోక్, బైరన్ కుమార్, పుట్టి సందీప్, గణేష్ తో పాటు కౌన్సిలర్లు, అభ్యర్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మీ అందరిని నమ్మి మరి మీకు టికెట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ప్రతి క్షణం కూడా నిమిషం కూడా మరి 11వ తారీఖు వరకు ప్రజలలో ఉంటూ మరి మనం ఏదైతే అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నామో అవన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోయే ఒక బాధ్యత మీది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ గెలవాలా, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలా, అభివృద్ధి కావాలంటే ప్రజల పార్టీ గెలవాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రజలలోకి తీసుకుపోవాలి, మరి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వీళ్ళు పైసల సంచులు తీసుకొని వస్తారు, పైసల మూటలు తీసుకొని కమిషన్ల కోసము ఆ ప్రాజెక్ట్ తుమ్మిడిగట్ట నుంచి కాళేశ్వరం షిఫ్ట్ చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు, మొన్న ఎంక్వైరీలో కూడా ఇదే తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏదైతే కమిషన్లు దోచుకొని తిన్నారో సొంత ఆస్తులు పెంచడం జరిగింది. నేను మన మెదక్లో మాట్లాడేటప్పుడు కూడా మా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇదే కోరుతాను, మీరు పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ, ఆ ఉద్యమంలో ప్రజలందరూ కూడా ఖర్చు పెట్టుకొని ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు. ఆ పార్టీలో ఈరోజు ఒక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 26వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాటి సుమలత జైపాల్ రెడ్డి. పెద్ద మంగళవారం 26వ వార్డు ప్రజలందరూ తనను ఆశీర్వదించి ఓటు వేయాలని పాటి సుమలత జైపాల్ రెడ్డి కోరారు.
26వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాటి సుమలత జైపాల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పాటి సుమలత జైపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారని, పెద్ద మంగళవారం 26వ వార్డు ప్రజలందరూ తమను ఆశీర్వదించి ఓటు వేయాలని పాటి సుమలత జైపాల్ రెడ్డి కోరారు. 26వ వార్డులో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని, వార్డులో సమస్యలను పరిష్కరిస్తారని, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, అండర్ డ్రైనేజీ మరియు మౌలిక వసతులన్నీ ఏర్పాటుకు కృషి చేస్తారని పాటి సుమలత జైపాల్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను పాటి సుమలత జైపాల్ రెడ్డి, మొయినాబాద్ మున్సిపాలిటీ 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మన 26వ వార్డులో శుభ్రమైన రోడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, ఇంకా దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంకా స్వచ్ఛమైన పరిసరాలు అన్నీ కల్పిస్తానని మాటిస్తున్నాను. మీకు ఎల్లప్పుడూ ఏ కష్టం వచ్చినా మీకు తోడుంటానని మాటిస్తున్నాను. మీ నమ్మకమే నా బలం. మీ అమూల్యమైన ఓటు మన హస్తం గుర్తుకి వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. ఓకే. నా సీరియల్ నంబర్ 2 హస్తం గుర్తుకి ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఒలిచిన వడ్లని వాడటం ఆనవాయితీ. యంత్రాలు వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వసారి చోటు కల్పించారు. బుధవారం నాడు 3 క్వింటాళ్ల వడ్లకు ప్రత్యేక పూజలు జరిపి రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఒలిచిన వడ్లని వాడటం ఆనవాయితీ. యంత్రాలను వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వసారి చోటు కల్పించారు. బుధవారం నాడు 3 క్వింటాళ్ల వడ్లకు ప్రత్యేక పూజలు జరిపి రామకోటి రామానుజంను ఘనంగా సన్మానించారు. భద్రాచలం దేవస్థానం ఏఈఓ శ్రవణ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపర రామదాసుగా రామకోటి రామరాజును గతంలోనే కీర్తించామన్నారు. గత 3 దశాబ్దాలుగా రామనామాన్ని ప్రతి భక్తుడిచే కోట్లాది సంఖ్యలో రామసమరలను లిఖింపజేయడంలో కృషి, పట్టుదల అమోఘమన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల తిరిగి లక్షల మంది భక్తులచే రామనామాన్ని స్మరింపచేయించి గోటితో వడ్లను ఒలిపించి భక్తితో 3 సార్లు కళ్యాణానికి అందించారన్నారు. గోటి తలంబ్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని మమ్మల్ని బాగా స్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ భక్తుల కోరిక మేరకు త్వరలోని కోటి తలంబ్రాల దీక్షకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రతినిధులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో కేతిరెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్వప్న అనే యువ న్యాయవాదిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్యకు గురైన స్వప్న మృతదేహం భాస్కర ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. మొయినాబాద్ లోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్వప్న అనే యువ న్యాయవాదిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్యకు గురైన స్వప్న మృతదేహం భాస్కరం ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై న్యాయవాదుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ హత్య నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు బైకాట్ చేశారు. న్యాయవాదుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయవాదికే న్యాయం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని న్యాయవాదులు ఆవేదన తెలుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్కాములు చేసిన వారికి బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వటం జరుగుతుందని నమ్మించి మోసం చేసి బజారున పడేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి చింతల బాలమని తెలిపారు. బీఆర్ఎస్ బీఫామ్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. స్కాములు చేసిన వారికి బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని నమ్మించి మోసం చేసి బజారున పడేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి చింతల బాలమని తెలిపారు. గృహిణిగా ఉండి ప్రతినిత్యం ఇంట్లో పూజలు చేసుకున్న మహిళను తనను అనవసరంగా రోడ్డుపై వేసి ఇబ్బందులకు గురి చేశారని, బీఆర్ఎస్ బీఫామ్ ఇస్తామని చెప్పి మోసం చేస్తుందని, మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తుందని కన్నీరు పర్యంతమయ్యారు. రామయ్యంపేట మున్సిపల్లోని చింతల బాలమని రాములు నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు
మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే మోసపూరిత పార్టీ అని 24 సంవత్సరాలుగా పార్టీ జెండాలు మోసి పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినా గుర్తింపు ఇవ్వలేదని, స్కాములు చేసిన వారికే బీఫారాలు ఇచ్చి బరిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మున్సిపల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ గల్లంతు అవుతుందని, రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనను రోటీ మేకర్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం 24 సంవత్సరాలుగా జెండాలు పట్టి పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తన భర్త రాములు ముందుండి పనిచేశారని, అలాంటి వ్యక్తికే మోసం చేసిన ఘనత ఒక బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. స్కాములు చేసిన వ్యక్తికే బీఫారాలు ఇచ్చి బరిలో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గల్లంతవడం ఖాయమని, మోసపూరిత పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. నామినేషన్ల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటుండి నామినేషన్ వేయించడం జరిగిందని, నామినేషన్లు పూర్తయ్యే వరకు కూడా బీఫామ్ మీకే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటా ప్రచారం చేస్తూ తమను ఓటు వేయాలని ఓటర్లను ప్రాధేయపడ్డామన్నారు. చివరికి బీఫామ్ తమకు ఇవ్వకుండా 2.5 కోట్ల స్కామ్ చేసిన వ్యక్తి అంటూ బీఆర్ఎస్ నాయకులకు వెల్లడించి చివరికి అతనికే బీఫామ్ ఇవ్వడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అన్ని విషయాలను సైతం ప్రజలు గమనిస్తున్నారని, స్కాములు చేసిన వ్యక్తి, అభివృద్ధి పరిచిన వ్యక్తులను ప్రజలు గమనించాలన్నారు. స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనను గెలిపించాలంటూ చింతల బాలమణి రాములు వేడుకున్నారు. ధర్మమేనా? పార్టీ ఆఫీస్ వాళ్ళని నేను అడుగుతున్న వాళ్ళని, ఇన్ని సంవత్సరాల నుంచి నా భర్తను అన్యాయం చేసిండ్రు. పోనీ మళ్ళీ మీరు నాకు చెప్పకపోనుండ్రి, నేను ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకునేదాన్ని, నన్ను మీరు బయటకు పిలిచి మీకే ఇస్తున్నాము అని చెప్పి ఇంత అన్యాయం చేసిండ్రు. ఇంత ఒక ఆడమనిషికి ఇంత అన్యాయం చేస్తే మీరు అందరూ 5వ వార్డులో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ నాకు ఓటేసి గెలిపించాలి. అన్యాయం జరిగింది మన ఆడవాళ్లకు. నా భర్త ఒకవేళ ఉంటే కనుక నిన్న భర్తను వెటిపిస్తుంటేనో ఏమో, కానీ నిన్న కూడా పద్మ మేడం వచ్చింది హైదరాబాద్ నుంచి, వాళ్ళందరూ వచ్చి మరి వాళ్ళు ఇయ్యని వాళ్ళు మొన్న కూడా మీరు విత్డ్రా పెట్టుకోండి అని ఎందుకు చెప్పిండ్రు? బాలమనక్క ఇంత ఏడుస్తున్నావు, రాములన్న పార్టీనా జీవితము, పదవులైన జీవితము, ఎందుకు చేస్తా అంటున్నావు? వద్దు, మీది లేని కుటుంబము అని చెప్పేసి ఇంత పద్మక్క కూడా బతిమలాడింది. పాత్రికేయులందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నేను ముందున్నా, మీ అందరికీ తెలుసు ఈ రోజు వరకు కూడా. కానీ నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నా భార్య పిల్లల ముందు అందరూ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాతనే నా భార్యను నా పిల్లలను తీసుకొని ఇంటింటి ప్రచారం చేసుకున్న తర్వాత చేస్తూ వస్తుండగా కూడా ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడదామని పిలిచారు మమ్మల్ని. పిలిస్తే నేను ఆఫీస్లోకి వెళ్ళాము. ఆఫీస్లో కూర్చున్నాము. సుప్రభాత్ రావు అనే వ్యక్తి ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఇచ్చిరో ఆ వ్యక్తికి 2.5 కోట్ల స్కామ్ చేసిరని మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఇదంతా గమనించాలి ప్రజలు. ఆ తర్వాత నాకు టికెట్ అంటే కూడా నేను తిరుగుతూ నాకు బయటపడ్డది ఏంటంటే కొండలరెడ్డి అటే తిరుగుతున్నాడు, నాకు చేయట్లేదు, వాళ్ళ కోసమే తిరుగుతా అంటున్నాడు అని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగినా కానీ ఎవరన్నారు నీకు? ఒక అబ్జర్వర్ గారు రైస్ పెడుతున్నాడు ఏంటంటే నీకే ఉన్నది, కొండలరెడ్డి ఎప్పుడైతే వద్దన్నాడో మీరిద్దరే అడిగిరు, నీకే టికెట్ అని చెప్తేనే నా భార్య. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో జామియా మసీదులో షబ్-ఏ బరాత్ను పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదులో అరబీ విద్యను అభ్యసిస్తున్న బాలబాలికల చేత ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో జామియా మసీద్ లో షబ్-ఏ బరాత్ ను పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మసీద్ లో అరబీ విద్యను అభ్యసిస్తున్న బాలబాలికల చేత ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతర కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు బహుమతులు అందజేశారు. షబ్-ఏ బరాత్ పర్వదినాన మసీద్ ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమం కోసం పిల్లలకు తర్ఫీదునిచ్చిన మసీద్ ఇమాం అహ్మద్ రజా గారికి ప్రశంసించారు. పిల్లలు చురుగ్గా పాల్గొనడం పట్ల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అకౌంటెంట్ సలీం షేక్, బాబు కురేషి, గుల్ఫోజ్, ఫరీద్, జమీర్, గౌజ్, బాకర్ బాషా, జహీర్, మజీబ్, ఎజాజ్, గ్రామ మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. तो भाई ये प्रोग्राम की शुरुआत में अपने मस्जिद के इमाम हाफिज अहमद रजा साहब से गुजारिश कर रहा हूँ उनके खिलाफ के सामने कार्यक्रम का आगाज करें।
దుందిగల్ పిఎస్ లో మేడ్చల్ ఏసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 2వ తేదీన రాత్రి చర్చి గాగిల్లాపూర్లో జరిగిన వృద్ధ మహిళ హత్య కేసును 24 గంటలు ఛేదించారు దుందిగల్ పోలీసులు. దుండిగల్ పిఎస్ లో మేడ్చల్ ఏసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ రాత్రి చర్చి గాగిల్లాపూర్ లో జరిగిన వృద్ధ మహిళ హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు దుండిగల్ పోలీసులు. అనుమానితుల కదలికలను సమీప సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసి కవితను అదుపులోకి తీసుకున్నారు దుండిగల్ పోలీసులు. మృతురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవిత హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. సుశీలమ్మకు కళ్లు తాగించి మద్యం మత్తులో హత్య చేసినట్లు ఒప్పుకుంది కవిత. బంగారం కోసం హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. చెవి కమ్ములు ముక్కు పుడక దొంగలించేందుకు పథకం ప్రకారం సుశీలమ్మను మత్తులో ఉండగా సోఫాకి ఉండే చెక్కకి సుశీలమ్మ తలని బలంగా మోది బండరాయితో చంపింది కవిత. అప్పటికి చనిపోలేదని ఆనుకొని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి చనిపోయిందని నిర్ధారించుకుని బయటికి వెళ్లిపోయిన కవిత దొంగిలించిన బంగారాన్ని ఓ బంగారం షాపులో కరిగించేందుకు ఇచ్చింది కవిత. బంగారం షాపు యజమానితో మాట్లాడుతుండగా ఆమెను అదుపులోకి తీసుకుని అపహరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితురాన్ని రిమాండ్ కు తరలించారు దుందిగల్ పోలీసులు. సుమారు 5 గంటల సమయంలో మాకు ఇట్లా చర్చిగాగలపూర్ రోడ్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసిపోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకోబడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమె తను పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతోని కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. ఆమెతో పాటు వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పోయి కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడ మీద ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు చెవిదిద్దులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. ఆమెను 24 గంటల లోపలనే మా దుండిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్, బాలరెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు అందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత 24 గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు అభినందిస్తున్నాము. వాళ్ళకి తగిన రివార్డు కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు కూడా రివార్డు కోసం పెట్టడం జరిగింది. ఎవరి సాయం తీసుకోలేదు. ఎవరైనా సాయం తీసుకుంటే బయటకు వస్తున్న ఉద్దేశంతో ఆమెను మచ్చిగా చేసుకొని ఒకతే ఉంటుంది అని చెప్పేసి ఆమె యొక్క మంచితనాన్ని అర్థం చేసుకొని మాయమాటలు చెప్పి ఆమె ఫుల్ కళ్ళు దాగి పెద్దావిడ కూడా కొంచెం కళ్ళు దాపి తీసుకొచ్చేసి కళ్ళు దాపి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. ఆమె ఉన్నటువంటి బంగారు వస్తువుల కోసమే ఆశపడి ఈ మర్డర్ చేసింది ఆమె. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్లోని జగదేపూర్ వెళ్లి చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ మృతుల సౌజన్యంతో మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి, లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేశారు. బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథరావు, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్, స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ లో జగదేపూర్ వెళ్లే చౌరస్తా వద్ద గుడాల రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి, లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథరావు, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్, స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని, స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం లయన్ అమర్నాథరావు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్
వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మిట్టయ్య, లయన్ సంగునూరు సత్యనారాయణ, డాక్టర్ కుమారస్వామి, రామ్ ఫణీందర్ రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్, సంతోష్, నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డైరెక్టర్ శైలజ, సుజాత, శ్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మనం ఈ యొక్క గజ్వేల్ మరియు ప్రజ్ఞాపూర్ పట్టణ పరిధిలో ఉండే జగదేపూర్ వైపు వెళ్ళే మన బస్ స్టాప్లో చాలా ఆధునీకరణ చేసి సుందరీకరణగా మంచి బస్ స్టాప్లు నిర్మించడం జరిగింది. దానికి సహకరించిన లయన్స్ క్లబ్ వాళ్ళకి, అలానే బావాస్ బ్యాచ్కి, అలానే ఇక్కడ ఉండే ఉత్సాహకులందరికీ మా ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు, అలానే ప్యాసింజర్ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎండాకాలం, తర్వాత మళ్ళీ కంటిన్యూస్ వర్షాకాలం స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు చాలామంది ఇక్కడ ఈ ప్రధాన కూడల్లో చాలాసార్లు వెయిట్ చేస్తూ చూడడం జరిగింది. ఎస్పెషల్లీ ఇంతకుముందు డిపో మేనేజర్ గారు చెప్పినట్టు చాలామంది వృద్ధులు, మహిళలు ఇక ఎండనక వానకుండా వెయిట్ చేయడం జరుగుతుంది. వారి సౌకర్యార్థము రాధాకృష్ణ ఈ ఇనిషియేటివ్ తీసుకొని వారి స్టార్ హెల్త్ మిత్ర బృందంతో పాటు మా లయన్స్ క్లబ్ మిత్రులను, గజ్వెల్ స్నేహ మహతి సభ్యులను సహకారంతో దీన్ని ఆధునీకరించేసి సౌకర్యవంతంగా నిర్వహించినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ప్రయాణికులకు రాబోయే స్టార్ హెల్త్ ఎంప్లాయీస్, సీనియర్ ఎంప్లాయీస్ అనేటువంటి బావాస్ బ్యాచ్ అనే ఈ బ్యాచ్ ద్వారా గజ్వేల్ వాస్తవ్యులు శ్రీ గుడాల రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన ఇనిషియేటివ్ తోటి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బస్ షెల్టర్ అనేది నిర్మించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి, అట్లాగే సహకరించినటువంటి లైన్స్ బృందానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ బావాస్ బ్యాచ్ అనేది ఏంటంటే మేమంతా కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ ఎంప్లాయీస్ అండి. ఒక 8 మంది కలిపి ఈ బ్యాచ్ని మేము ఇనిషియేట్ చేయడం జరిగింది. 8 మంది ఊళ్ళల్లోనూ కూడా అందరూ కలిసి బస్ షెల్టర్స్ని ఆధునీకరణ చేసిన బావాస్ బ్యాచ్ వీళ్ళు మా స్టార్ హెల్త్లో సీనియర్ ఎంప్లాయీస్ అవ్వడము మాకు బ్లెస్సింగ్ ఫర్ us. చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఈ ఏరియాలో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఇది అరేంజ్ చేసినందుకు బావాస్ బ్యాచ్ని మా పీపుల్ ఒకసారి అప్రిషియేట్ చేస్తున్నాము. లయన్స్ క్లబ్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో బస్ షెల్టర్ను నిర్మించడం ఆనందదాయకం. ఈ ఆలోచన మా స్టార్ హెల్త్ 15 సంవత్సరాలుగా స్టార్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో అడ్వైజర్గా అసిస్టెంట్ స్థానంలో ఉన్నాము. మేము ఆర్థిక పరిస్థితికి ఎందరికో ఆర్థిక పురోగతిని హెల్త్ పరంగా అందించాము. అలాగే మేమందరం ఒక బ్యాచ్గా ఉన్నందుకు ఒకరు రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, తెనాలి నుంచి, మన మహబూబాబాద్, వరంగల్ నుంచి అందరం మిత్రులం కలిసి హైదరాబాద్ నుంచి అందరం ఉన్నాము. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి దోమకొండ తిరుమలారాములు తన ఇంటింటి ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సతి గెలుపు కోసం పతి సైతం వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి దోమకొండ తిరుమల రాములు తన ఇంటింటి ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సతి గెలుపు కోసం పతి సైతం వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి దోమకొండ తిరుమల మహిళలకు బొట్టు పెడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, 10వ వార్డులో డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, దోమకొండ రాములు, వేముల సిద్ధరాములు, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు దోమకొండ తిరుమల. నేను బీజేపీ నుండి ఈ వార్డు 10వ వార్డుకు పోటీ చేస్తున్నాను. ఎక్కడున్న అభివృద్ధి ఏమి జరగలేదు. ఇక్కడ ఎలా ఎందో 5-10 ఏళ్ల నుంచి అలాగే ఉంది. వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు నన్ను ఈ వార్డు నుంచి కానీ ఇక్కడ గెలిపించగలిగితే నేను ఇక్కడ ఏదైనా చేయగలుగుతాను. దయచేసి నా పువ్వు గుర్తును కానీ అందరి మెజారిటీ ఓటేసి గెలిపిస్తే అభివృద్ధికి ఎలాంటి ఇది ఉండదు. రామాయంపేట ఫుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అభివృద్ధి అనేది బీజేపీతోనే సాధ్యమవుతుంది. ఎన్ని పార్టీలు వచ్చినా ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది. అందుకే బీజేపీని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని ఇలాంటి అన్ని
వార్డులలో అంతటా బీజేపీ ఎక్కువ మెజారిటీతోని గెలిపిస్తే అంత మొత్తం రామంపేట అభివృద్ధిలో ముందుంటుంది. పట్టణంలో ఈరోజు 12 వార్డులలో మేము బీజేపీ నుండి పోటీ చేస్తున్నాము. 12 వార్డులకు 12 వార్డులు కైవసం చేసుకొని రామాయంపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయాలని చెప్పేసి మేము కంకణం కట్టుకున్నాము. అందుకని రామాయంపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ పీఠాన్ని అప్పచెప్పగలరని మనవి చేసుకుంటున్నాం. రామాయంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు మరి 33% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈరోజు మేము మహిళా సాధికారిత విషయంలో మరి ఈరోజు మేము కరెక్ట్గా మహిళలకు న్యాయం చేయడం జరిగింది. రిజర్వేషన్లు వాళ్ళు మా 12 మంది అభ్యర్థుల్లో 2 మాత్రమే మరి జెంట్స్కి మన పురుషులకు ఇచ్చి మిగతా మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రామాయంపేట పట్టణం చూసుకున్నట్టయితే ఎక్కడ చూడు కూడా సమస్యలతో మరి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. గత పాలకుల 10 సంవత్సరాలు 30 సంవత్సరాల మన నిర్లక్ష్యం మూలంగా ఈరోజు రామాయంపేట పూర్తిగా వెనుకబడిపోయింది. మరి ఈరోజు ప్రజలు ఆలోచించవలసిన పరిస్థితి నిర్మాణమై ఉన్నది. రామాయంపేట గత వైభవం ఉండాలంటే, గత మొత్తము అభివృద్ధి కుంటుపడాలంటే గత పాలకుల కోట్లేయండి. మరి అభివృద్ధి జరగాలంటే 2.0 కింద రామాయంపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులో సతీ గెలుపు కోసం ప్రచారంలో జోరుగా కొనసాగుతున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి పబ్బా చంద్రకళ సత్యనారాయణ గుప్తా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రామాయంపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులో సతీ గెలుపు కోసం ప్రచారంలో జోరుగా కొనసాగుతున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి పబ్బా చంద్రకళ సత్యనారాయణ గుప్తా ప్రచారంలో దూసుకుపోతున్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, దేశం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని, బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, దేశం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, దేశం బాగుపడాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 5వ వార్డులో బీజేపీ బలపరిచిన అభ్యర్థి పబ్బా చంద్రకళ విజయం ఖాయమని, కేవలం మెజారిటీ కోసమే పోరాటమన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా, నిధులు అధికంగా తీసుకువచ్చి ప్రతి వార్డును అభివృద్ధి పరచాలన్నా అది బీజేపీతోనే సాధ్యమని, మెదక్ ఎంపీ రఘునందన్ సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. జై శ్రీరామ్. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజు 5వ వార్డు ప్రచారంలో భాగంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం. నరేంద్ర మోడీ సారథ్యంలో, రఘునందరావు నేతృత్వంలో మన ధర్మాన్ని కాపాడడం కోసం, మన దేశాన్ని కాపాడడం కోసం మేము ముందుకు వచ్చినాం తప్ప మా సొంత ఆలోచనలు, మా స్వార్థం కోసం కాదు. మన దేశ ప్రజలు మంచిగా ఉండాలా, మన దేశం బాగుండాలి, మన సనాతన ధర్మం నిలబడాలంటే, ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీకి ఓటేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన. జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ. రామాయంపేట పట్టణంలో 5వ వార్డు బీజేపీ అభ్యర్థి పబ్బా చంద్రకళ సత్యనారాయణ గెలుపు ఖాయమైపోయింది. మరియు 12 స్థానాలకు కూడా 12 స్థానాలు గెలవబోతున్నాం. రామాయంపేట మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేసి, నరేంద్ర మోడీకి ఓటేసి గెలిపించాలని మా యొక్క ప్రార్థన. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుండిగల్ పిఎస్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మేడ్చల్ ఏసీపీ. ఈ నెల 2వ తేదీన గాగిల్లాపూర్ లో జరిగిన వృద్ధ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని జగదేపూర్ వెళ్లే చౌరస్తా వద్ద బస్టాండ్ నిర్మాణానికి సహకరించిన స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ, లయన్స్ క్లబ్ స్నేహితులు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేన్న మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. రామాయంపేట మున్సిపాలిటీలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న వెంకటస్వామి.
గోటితో పోల్చిన తలంబ్రాలకి ప్రసిద్ధికెక్కిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం. శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వసారి చోటు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.